హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రమణ డికే ఫార్మర్ ఛానల్. కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, మరి మేము బాండ్ రాయించుకోలేదు, మరి పొగ తోట వేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఇది అందరూ గమనించాలండి. ఎవరైతే మనం కంపెనీ తరపున బాండ్ రాయించుకోలేదో అది ఐటీసీ అవ్వచ్చు, జీపీఐ అవ్వచ్చు, ఇంక 2 కంపెనీలు ఉంటా ఉన్నాయి, మిగతా కంపెనీలు. అదే కంపెనీ ఏదైనా సరే మీరు సూపర్వైజర్ దగ్గర ద్వారా కానీ ఆ కంపెనీ ద్వారా కానీ మీ పేరు మీద బ్యాంక్ అకౌంటు, ఆధార్ నెంబరు, మీ పొలం ఎంత వేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మీకు ఒక బాండ్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పొగాకు వేస్తే మీకు అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమవుద్దంటే, మీరు ఎప్పుడైతే ఆ బాండ్ నెంబర్ మీకు వస్తుందో అంటే గవర్నమెంట్ తరఫున మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటారు. నేను ఒక 5 ఎకరాలు వేస్తున్నాను, లేకపోతే 2 ఎకరాలు వేస్తున్నాను ఈ సంవత్సరం అని చెప్పేసి నీకు ఒక బాండ్ ఇస్తారు. అంటే నిన్ను వాళ్ళు కౌంట్ చేసుకుంటూ ఉంటారు. అంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఒక ఇన్ని టన్నులు మాత్రమే పండించాలి అనే టార్గెట్ పెట్టుకుంటుంది. కాబట్టి ఆ టార్గెట్ లోపు పండిస్తే ప్రాబ్లం ఏం లేదు. అంతకన్నా కనుక ఎక్కువ పండించారనుకోండి, ఎవరైతే బాండు లేకుండా పొలం ఖాళీగా ఉందని, లేకపోతే తక్కువ కౌలుకు వస్తుందని, లేకపోతే పోయిన సంవత్సరం ఎక్కువ రేటు ఉంది కాబట్టి 15,000 ఉంది కాబట్టి ఈ సంవత్సరం మనం పొగాకు వేసుకుందాం అనే ఉద్దేశంతో బాండు లేకుండా ఎవరైతే వేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ సంవత్సరం పొగాకు అనేది ఎక్కువగానే వేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సైడ్లు అంటే మా ఏరియాలో అక్కడ టామ్ చేయలేదు కానీ, అంటే సాటింపు వేయించలేదు కానీ, ఈ మేళాక్ సైడ్ కావచ్చు, లారీపుర తండాలు ఇటు సైడు, కారంపూడి సైడు, తర్వాత ఇటు వినుకొండ సైడ్ కొన్ని ఏరియాలలో మాత్రం డప్పు వేయించారంట. ఏమనంటే, మీరు పొగాకు మాత్రం ఎక్కువ వేయొద్దు, పర్మిషన్ తీసుకోకుండా పొగాకు మాత్రం వేసినట్లయితే మేము కొనము అనేవి బాండు సాడింపు వేయటం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎందుకు అలా చేశారు అంటే, ఈ సంవత్సరం ఎక్కువ మంది పొగాకు వేస్తున్నారు కాబట్టి. నేను రైతులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎంతో కష్టపడి 6 నెలలు 7 నెలలు కష్టపడి పంట పండించిన తర్వాత కొనకపోతే అది చాలా రిస్క్ అనమాట. ఇప్పుడు మిర్చి అయితే ఏసీలో పెట్టుకుంటాం, ఒకసారి కాబట్టి ఒకసారి రేట్ అన్న వస్తుంది, మినిమం ఖర్చులన్నీ వస్తాయి. పొగాకు విషయంలో మాత్రం ఎవరు పడితే వాళ్ళు కొనరు. పోయిన సంవత్సరం అంటే తాళ్ళు మీద వచ్చి తాళ్ళు ఎంత అని చెప్పేసి వాళ్ళు కొనుక్కొని తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే పోయిన సంవత్సరం చాలా ఏరియాలు బ్రెజిల్ ఆ ఏరియాలంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మనకి ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి పోయిన సంవత్సరం తీసుకున్నారు. కానీ ఈ సంవత్సరం కర్ణాటకలో కూడా ఎక్కువ ఉంది. పోయిన సంవత్సరం కర్ణాటకలో చాలా తక్కువ ఉందంట పొగాకు, కానీ ఈ సంవత్సరం అయితే కర్ణాటకలో ఇప్పటికే బాగుందనమాట. అంటే కర్ణాటక అటు సైడ్ కొన్న తర్వాత మాత్రమే మనది స్టార్ట్ చేస్తారు మనకల్లి కొనటం అనేది. సో మనం గుర్తుపెట్టుకుని ఏంటంటే, రైతులు అనేవాళ్ళు ఎవరైతే బాండ్ ఉందో ఆ బాండు ఉన్న వాళ్ళు మాత్రమే పొగాకు వేస్తే మంచిది. అట్లా కాకుండా మేము పొలం వేస్తే మాత్రం దాన్ని నమ్ముకునేటప్పుడు చాలా రిస్క్ వ్యవహారం ఉంటుంది అనమాట. అలవలసలు అడుగుతారు, మన కష్టం అంతా వేరే వాళ్ళకి పోద్ది. అసలు తీసుకోకపోతే పైన వాళ్ళు కొనలేదనుకోండి, ఏం చేస్తాం? ఆ పొగాకు ఏం చేస్తాం మనం? ఇంకోటి తినేది కూడా కాదు కదా మనం. సో దానికి చాలా రిస్క్ అవుద్ది. మనం బయట కూడా అమ్ముకోలేము. ఇప్పుడు మిర్చి అయితే బయట ఏదైనా అవసరానికి ఏదైనా కొనుక్కుంటారనుకోవచ్చు. అసలు పొగాకు అనేది దేనికి మనకి కొనకాడకు వేరే వాళ్ళు వచ్చి కొనడానికి మాత్రం ఆస్కారం ఉండదు. రేట్ లేకపోతే బయర్స్ కూడా ఎవరు కూడా ఇంతకు ముందులాగా తాళ్ళు మీద కొనడం కానీ అలాంటివి కూడా చేయరనమాట. కాబట్టి రైతులందరూ కూడా ఏంటంటే, మీరు ఎవరైతే పొగాకు వేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ బాండ్ తీసుకోండి. ఐటీసీ వాళ్ళు కానీ, జీపీఐ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూపర్వైజర్ని లేదంటే వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మేము ఇంత పొలం వేస్తున్నామని రాయించుకొని మాత్రమే బాండ్ తీసుకున్న తర్వాత మాత్రమే పొగాకు వేయండి. ముందుగా కనుక మీరు పొగాకు వేసినట్లయితే మాత్రం, వాళ్ళకి పర్మిషన్ లేకుండా పొగాకు వేసినట్లయితే మాత్రం ఈ సంవత్సరం మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుందని మాత్రం చెప్తా ఉన్నారు. బాండ్ లేకుండా మాత్రం పొగాకు అనేది ఎవరు కూడా, రైతులు అనేవాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దు. చూస్తున్నాం కదా మనం పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది. ఇప్పుడు పోయిన సంవత్సరం యార్డులో మిరగాయలు పెట్టారు, 20,000 21,000 ఉన్నప్పుడు కూడా మిరగాయల యార్డులో పెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? దారుణంగా అయిపోయింది అనమాట. కొంతమంది ఇంకా 20,000 కొని యార్డులో పెట్టారనమాట. వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అది. సో మనం ఏంటంటే, ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు, నష్టమైనా లాభమైనా మన చేతిలో ఉన్నప్పుడే మనం చూసుకోవాలి. ముందుగా ఊహించి మనం ఏదైనా చేసుకుంటే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి పొగాకు వేసే ప్రతి ఒక్క రైతుకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, బాండు లేకుండా మాత్రం ఎవరు కూడా పొగాకు జోలికి వెళ్ళొద్దండి. కావాలంటే ఇప్పుడైనా మీ ఏరియాలో ఉన్న సూపర్వైజర్ని కానీ, లేదంటే దానికి సంబంధించిన కంపెనీ వాళ్ళ ఆఫీస్కి దానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ పుస్తకం, మీరు ఎంత పొలం వేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పి మీకు ఒక ఐడి ఇస్తారు, ఆ బాండ్ నెంబర్ ఇస్తారు. ఆ బాండ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పొగాకు వేయాలి, లేకపోతే నష్టపోతారని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పొగాకు వేసే విషయంలో ఆలోచిస్తారని కోరుకుంటూ, మన వీడియోలన్నీ కూడా లైక్ చేస్తారని నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.